నేను మీ డేవిడ్, మీరు చూస్తున్నారు డేవిడ్ వెబ్టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో బిట్నామీ వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, లోకల్ హోస్టింగ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, లోకల్ హోస్ట్ లో మనం వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలి అన్న విషయాన్ని బ్రీఫ్ గా చెప్తూ ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా చెప్పాం. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, లోకల్ గా మనం బిట్నామీ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో లోకల్ గా మనం వెబ్సైట్ తయారు చేసుకుని మనకు నచ్చినట్టుగా దాన్ని లైవ్ లోకి ఎలా పంపిస్తారు అన్నది మీకు ఇప్పుడు నేను లైవ్ లో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మన లోకల్ హోస్ట్ అన్నమాట. లోకల్ హోస్ట్ లో తయారు చేసిన వెబ్సైట్ ఇది. అంటే డెమో కిందనే తయారు చేశాను అనమాట. వీళ్ళు అక్క వాళ్ళ పిల్లలు. సో డెమో కింద మీకు టెస్టింగ్ పర్పస్ లో ఇది తయారు చేసినటువంటి వెబ్సైట్. ఎలాగా లోకల్ హోస్ట్ లో డొమైన్ అది పర్చేజ్ చేయకుండా లోకల్ హోస్ట్ లో డిజైన్ చేసింది అనమాట. సో మనం దీన్ని ఏం చేస్తామంటే, ఈ లోకల్ హోస్ట్ ని సర్వర్ లోకి ఎలా పంపిస్తాం అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇదేమో మనం టెస్ట్ పర్పస్ లోనే, ఇది మన డెమో, అది మన వెబ్సైట్ అన్నమాట. ఇది లైవ్ లో ఉంది వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్ ఇది లైవ్ లో ఉందన్నమాట. సో డొమైన్ హోస్టింగ్ అన్ని మనం పర్చేజ్ చేసిన తర్వాత మనం లోకల్ గా చేసుకున్నది సర్వర్ లోకి ఎలా పంపిస్తాం అన్నది మీకు చూపిస్తాను. సో డొమైన్ హోస్టింగ్ పర్చేజ్ చేసిన తర్వాత ఇది మన డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ థీమ్ ఉంది ఇది. సో దీనిలోకి దాన్ని మనం లోకల్ గా చేసుకుంది ఎలాగా చేస్తారన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, అయితే దానికోసం ఇది మన లోకల్ గా మనం తయారు చేసుకున్న వెబ్సైట్. సో యాస్టీజ్ ఇక్కడ ఎలా ఉందో ఇది సేమ్ మనం దాంట్లోకి తీసుకెళ్ళాలన్నమాట లైవ్ లోకి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి వచ్చేస్తాను. సో వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి వచ్చిన తర్వాత దీనికోసం మనకు ఒక ప్లగ్ఇన్ అవసరం అనమాట. సో ప్లగ్ఇన్స్ లోకి వచ్చేసిన తర్వాత డాష్ బోర్డ్ దగ్గర ప్లగ్ఇన్స్ లోకి వచ్చి యాడ్ న్యూ దగ్గర క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ప్లగ్ఇన్ సెర్చ్ ప్లగ్ఇన్స్ దగ్గర సో ఆల్ ఇన్ వన్ ఆటోమేటిక్ గా మీరు కొంచెం టైప్ చేయగానే అక్కడ చూపిస్తుంది. సో ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్. ఫ్రెండ్స్, ఈ ప్లగ్ఇన్ పేరు ఏంటంటే ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్. దీన్ని మనం ఇన్స్టాల్ చేద్దాం మన దాంట్లో. సో ఆల్ ఇన్ వన్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయింది ఫ్రెండ్స్. జస్ట్ ఇది యాక్టివేట్ చేయడమే, యాక్టివేట్ చేస్తున్నాను దీన్ని. సో యాక్టివేట్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ అని వచ్చేసింది. సో ఈ కర్సర్ మనం అక్కడికి తీసుకెళ్ళగానే ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని చూపిస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ లోకి వచ్చి ఫైల్ మీద క్లిక్ చేయండి. సో మన కంటెంట్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వేరే మనం చేసుకున్న లోకల్ గా ఏదైతే చేసుకున్నామో దాన్ని లైవ్ వెబ్సైట్ లోకి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. సో ఇది ఫ్రెండ్స్, మన డేటా అంతా ఎక్స్పోర్ట్ అయ్యింది. టోటల్ గా సైజ్ వచ్చేసి 242 MB ఉందన్నమాట. దీన్ని మనం ఏం చేస్తామంటే డౌన్లోడ్ చేస్తాం. సో డౌన్లోడ్ చేద్దాం, మన సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేస్తాం. డెస్క్టాప్ మీద అక్కడ సేవ్ చేసుకుని. సో ఫ్రెండ్స్, మన బ్యాకప్ ఫైల్ డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాం. ఇది క్లోజ్ చేసేసి, సో ఫ్రెండ్స్, మీకు ఇది లోకల్ గా డిజైన్ చేసింది. చూడండి, పేరు కూడా ఏం లేదు ఇక్కడ. చూడండి, లోకల్లో చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా వస్తుంది. లైవ్ లో ఉంటే కనుక www. సంథింగ్ వస్తుంది అనమాట. సో దీంతో నేను ఎక్స్పోర్ట్ చేశాను కాబట్టి సో దీని పని అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేస్తాను. సో మనకు ముందు ఉన్నది ఏంటంటే, ఇది మనం డొమైన్ చూడండి, ఇక్కడ ఇది కూడా డెమో కోసమని తీసుకున్న డొమైన్ ఇది. సో ఇది లైవ్ లో ఉందన్నమాట. సో ఆ డేటాను దీంట్లోకి ఎలా తీసుకొస్తాం అన్నది మీకు చూపిస్తాను. మరలా దీని ద్వారా వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి వచ్చి సేమ్ ప్లగ్ఇన్ ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ ప్లగ్ఇన్ దీంట్లో కూడా ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ, మీరు ఎలాగో ముందు ఇన్స్టాల్ చేయడం ఎలాగో చూసారు కాబట్టి దీంట్లో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సో ఎక్స్పోర్ట్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే సో అది మనకి ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి తీసుకొచ్చి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంపోర్ట్ ఆల్రెడీ ఇది ఇక్కడ ఉంది. నేను ఇక్కడ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఇక్కడ తీసుకెళ్ళి అలా వదిలేస్తే సరిపోద్ది. డ్రాగ్ అండ్ డ్రాప్ మనకి ఆల్రెడీ ఇక్కడ కింద సేవ్ అయింది కాబట్టి దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, మనది ఇంపోర్ట్ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అది ఎలా ఉందో ఇది కూడా సేమ్ లైవ్ లోకి వచ్చేసింది మన సైట్ ఇది. సో ఇది ఫ్రెండ్స్, మనకి జస్ట్ ఇలాగ రావడానికి జస్ట్ ఒకే ఒక ప్లగ్ఇన్ ఉపయోగపడింది. ఆల్ ఇన్ వన్ మనకి ఇలాగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి. సో లోకల్ వెబ్సైట్ ని లైవ్ లోకి తీసుకురావడానికి ఒకే ఒక ప్లగ్ఇన్ ఉపయోగపడింది. సో అది ఏంటంటే ఆల్ ఇన్ వన్ WP మైగ్రేషన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ విధంగా చేసి సో మీ వెబ్సైట్ ని లైవ్ లోకి తీసుకురండి. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ డేవిడ్ వెబ్టెక్ యూట్యూబ్ ఛానల్.